అతి త్వరలో బయటికి వస్తాయి. దానికి ఎవరెవరు కారకులు, దాంట్లో ఏమేం చేసిరో కూడా అన్ని బయటికి వస్తాయి. మరి మీరే చెప్పారు కదా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇవాళ నువ్వే అంగీకరించడంలో మొత్తం 10 ఏళ్లలో 1,66,000 ఉద్యోగాలు ఇచ్చినా నువ్వే చెప్తున్నావు. అసెంబ్లీ సమయంలో మాట్లాడుతూ ఏమో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. అంటే మీ దగ్గరనే స్పష్టత లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక డాక్యుమెంట్ చూపించినప్పుడు 1,62,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పినప్పుడు పత్రికా విలేకరులు కూడా గమనించాలి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్ చూపించినప్పుడు అధికారికంగా నేను ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తే ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ని ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ని ఎందుకు హరీష్ రావు రిలీజ్ చేస్తలేడు? ఆ డాక్యుమెంట్ని ఎందుకు బయట పెడతలేడు? ఆ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తలేడు అనేది ప్రజలు గమనించాలి, మీరు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ డిపార్ట్మెంట్లోనైనా నోటిఫికేషన్ ఇవ్వాలనంటే చాలా సందర్భాల్లో చెప్పినాము, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా క్లియర్గా దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్లోనన్నా ఏ రిక్రూట్మెంట్లోనన్నా మనము జాబ్స్ని నింపాలంటే పాత నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. మీ హయాంలో మీరు పదే పదే మేము ఇచ్చిన నోటిఫికేషను, మేము పెట్టిన ఎగ్జాము, మీరు నియామక పత్రాలు ఇచ్చిరని చెప్పి మాట్లాడుతారు. మరి 2016, 2017లో ఇచ్చిన నోటిఫికేషన్లు 2023 వరకు 2017 దగ్గర ఉత్త టీజీపీఎస్సీ పరిధిలోనే ఇది 24 వివిధ నోటిఫికేషన్స్కి సంబంధించిన డాక్యుమెంట్, 24 వివిధ నోటిఫికేషన్స్కి సంబంధించిన డాక్యుమెంట్. ఇది నేను ప్రెస్ వాళ్ళకు కూడా పంపిస్తా ఈ డాక్యుమెంట్ని. ఈ డాక్యుమెంట్లో దాదాపు 14,714 పోస్టులకి సంబంధించింది. ఇది ఓన్లీ టీజీపీఎస్సీ పరిధిలో. ఈ నోటిఫికేషన్స్ 2017కి వెళ్ళి మొదలు పెడితే 2022 వరకు వివిధ నోటిఫికేషన్స్ని గత ప్రభుత్వము ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు 2017లో నోటిఫికేషన్ ఇస్తే 2023 వరకు గాడిద పళ్ళు దోమినవా? కోర్టు కేసులలో ఈ నియామక పత్రాలు ఇవ్వకుండా, వాళ్ళకి నియామక పత్రాలు రాకుండా ఎగ్జామ్ రాసిన పిల్లగాడు నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఉద్యోగం వస్తుందని ఒక ఆశతోటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటే పట్టించుకోకుండా దున్నపోతు పైన నీళ్లు పోసినట్టు చలనం లేకుండా, స్పందించకుండా, సమస్యల్ని పరిష్కరించకుండా, నీ బిడ్డకు ఉద్యోగం పోతేనేమో 6 నెలల్లో ఎమ్మెల్సీ పదవి నీ బిడ్డకి ఇప్పించే ప్రయత్నం చేస్తావు, నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించుకుంటావు. పాపం ఈ 14,000 మంది పిల్లల కోర్టు పరిధిలో ఉన్న కేసులని పరిష్కరించి నియామక పత్రాలు ఇవ్వాలనే ఒక సోయి నీకు లేకుండే, ఆ సోయి, ఆ చలనం కనీసం ఆ రోజు హరీష్ రావు, కేటీఆర్, మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడలే. ప్రభుత్వం ఏర్పడినాక మా నిరుద్యోగ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఏర్పడినాక మీరు ఎప్పుడు ఏ సమస్యని చెప్పినా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వము చేస్తుంది. అనేక సందర్భాల్లో మీరు ఏది మాట్లాడినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగుల వల్లనే, తెలంగాణ ఉన్న నిరుద్యోగులు బాధ్యత తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్తే నమ్మి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టిరని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అంగీకరించడం జరిగింది. వారు బాధ్యతతోటి అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయకుండా ఎగ్జామినేషన్స్ పెట్టొద్దన్నా అని చెప్పి ఆ రోజు నిరుద్యోగులందరూ నన్ను